ఇది మాది జూనియర్. వన్స్ నా చేతిలోకి వచ్చాక 100% నాదే అవుతుంది. నా చేతుల్లో నుండి తీసుకోవడం ఎవ్వడి తరం కాదు. మగాడివైతే నిజాయితీగా గెలవాలి సీనియర్, ఇలా లాక్కోవడం కాదు. గెలవడమే ముఖ్యం అనుకున్నప్పుడు ఎలాగైతే ఏం జూనియర్, నాకు నీ మీద గెలవడమే ముఖ్యం. ఎలా గెలుస్తావో నేను చూస్తా. త్రిష, ఈ మ్యాడీ సంగతి నేను చూసుకుంటా, నువ్వు దాని సంగతి చూడు. అది మాది. మా దగ్గర మరి మీరు లాక్కున్నప్పుడు రా. ఏయ్ ఆగు. ఏయ్, ఎస్, త్రిష, వస్తున్నారు లే. నా వల్ల కావడం లేదు మధుబాబు. వాళ్ళు వచ్చేస్తున్నారు లే. అయితే ఒక పని చేయండి, మీరే వెళ్ళండి. ఎలా అయినా మనమే గెలవాలి. నేను ఒక్కనే వెళ్ళను, నువ్వు కూడా రా లే. మధుబాబు పదండి. తీ ఏ మేమే గెలిచాం. మనమే గెలిచాం. కంగ్రాచులేషన్స్. మధుబాబు, మీరిద్దరూ కలిసి దిగితే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరనిపిస్తుంది. డాన్స్ కాంపిటీషన్లో కూడా మీరే గెలిచారు. ఇప్పుడు ఈ గేమ్లో కూడా మీరే గెలిచి రాధాకృష్ణుల్ని సొంతం చేసుకున్నారు. మీరిద్దరూ సూపర్. ఆగండి ఆగండి. ప్రయాణం ఎలా జరిగిందమ్మా? ఏట్రా కోడలి పిల్ల అలాగుంది? నువ్వేమన్నా అన్నావేటి? అదేం లేదమ్మా. ఏటి లేకపోతే కోడలాట ఎందుకుందిరా? ఏమ్మా వీడు గాని ఏమన్నా అన్నాడా నిన్ను? ప్రయాణం చేసొచ్చాం కదా, అలసిపోయినట్టుంది. ఓ అదా, మీద ఎవరి కళ్ళు పట్టాయో ఏటో. ఏటమ్మా ఏదో బద్ధశత్రువుల్లాగా దూరం దూరంగా నుంచున్నారు? దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా అమ్మా. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదులో వాళ్ళ దిష్టి, ఎవరి దిష్టి తగలకూడదు మీకు. లోపలికి పదండి పదండి. ఆగండి ఆగండి. ఇప్పుడు చెప్పండి, శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నారు? ఏంటమ్మా నువ్వు? శుభవార్తకు అప్పుడే అంత తొందర ఏముంది? మొన్ననే కదమ్మా పెళ్ళైంది. కొన్ని రోజులు మమ్మల్ని ఇలాగే ఉండనివమ్మా.
అట్లాంటి దానికి హనీమూన్ ఎందుకెళ్లారా? ఇంట్లోనే ఉండుంటే నేను మంగ మీ అమ్మమ్మోళ్ళ ఊరికి వెళ్లేవాళ్ళం కదా. ఇదిగో అమ్మాయి, ఈ నెలలోనే నువ్వు నెల తప్పాలా? సంవత్సరం తిరగకుండానే పాపనో నా చేతిలో ఎట్టాలా? లేదంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఆగరా గోపి, ఆగు. ఇప్పుడు నేనేటన్నానని నీ పెళ్ళం అంత కోపంగా వెళ్తాంది? చెప్పాను కదమ్మా, ప్రయాణం చేసి అలసిపోయినట్టుందని. జాగ్రత్తరా అయ్యా, ఈ సమయంలో కోడలు సంతోషంగా ఉండాలి, కోపంగా అస్సలు ఉండకూడదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బరువులు ఎత్తే పనులు అస్సలు చేయకూడదు. ఆ పనులన్నీ నానే చూసుకుంటాను. యాళ్ళకి తిని యాళ్ళకి తొంగుని దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా తాపీగా ఉండమని చెప్పరా. నాను భోజనం రెడీ అయ్యాక పిలుస్తాను, దాన్ని తీసుకునిరా. హ్మ్. పాపం పిచ్చి అమ్మ, మేం నిజంగానే హనీమూన్కి వెళ్ళామని చాలా ఆశలు పెట్టేసుకుంది. మేం వెళ్ళింది హనీమూన్కి కాదు, డివోర్స్కి అప్లై చేయడానికి లాయర్ని కలవడానికి వెళ్ళామని చెప్తే అమ్మకేమవుతుందోనని భయం వేస్తుంది. మధుబాబు పైకి చెప్పట్లేదు కానీ నానంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ నా మీద కోపడుతూనే నాకు సాయపడుతున్నారు. నాను పడిపోతుంటే పట్టుకుంటున్నారు, నాను ఓడిపోతుంటే గెలిపిస్తున్నారు. నా చుట్టూ ఒక రక్షక భటుడిలా కాపలా కాస్తున్నారు. దీన్ని ప్రేమ అనకుండా ఇంకేమంటారు? ప్రేమనే అంటారు. ఈ విషయం మధుబాబుకి అర్థమయ్యేలా చెప్పాలి. శ్రీలక్ష్మి విషయంలో మనం అనుకున్నది ఇది జరగట్లేదు త్రిష. మ్యాడీ శ్రీలక్ష్మిని ఒక్క నిమిషం కూడా వదిలిండట్లేదు. శ్రీలక్ష్మితో మాట్లాడే ఛాన్స్ అస్సలు ఇవ్వట్లేదు. అసలు ఈ ట్రిప్కి అనవసరంగా వచ్చాననిపిస్తోంది. కూల్ సీనియర్, మీరీ ట్రిప్కి రావటం వేస్ట్ ఏమీ కాదు. మనం ప్రేమించే వాళ్ళకి మనం నిత్యం కనిపిస్తూనే ఉండాలి. అప్పుడే వాళ్ళకు కూడా ఏదో ఒక టైంలో మన మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. శ్రీలక్ష్మికి నా మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది త్రిష. తను మ్యాడీతో కంఫర్ట్గానే ఫీల్ అవుతోంది. నేను తనని ట్రై చేయటం వేస్ట్ అనిపిస్తోంది త్రిష. అమ్మో, వీడు పక్కకి తప్పుకున్నాడంటే నా మ్యాడీ దాని నుంచి పక్కకి రాడు. నా మ్యాడీ నాకు దక్కాలి అంటే శ్రీలక్ష్మిని ఈ సీనియర్ లవ్ చేస్తూనే ఉండాలి. మ్యాడీ శ్రీలక్ష్మిల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేంత వరకు లవ్ చేస్తే చాలు. ఆ తర్వాత ఎవరెటిపోయినా నాకు అవసరం లేదు. అలా మాట్లాడకండి సీనియర్. శ్రీలక్ష్మికి ఖచ్చితంగా మీ మీద లవ్ ఉంది. కానీ మ్యాడీ మీ విషయాన్ని ఎక్కడ ఇంట్లో చెప్పేస్తాడేమో అన్న భయంతో అలా నటిస్తూ ఉండొచ్చు.